A lent 5,000 rupees to B for 2 years and 3,000 rupees to C for 4 years on simple interest at the same rate of interest and received 2,200 in all from both of them as interest. The rate of interest per annum is. చూడమ్మా ఏం చేశాడో, చాలా ఈజీ క్వశ్చన్. ఏ అనే వ్యక్తి బికి 2 సంవత్సరాలకి 5,000 రూపాయలను, సికి 4 సంవత్సరాలకి 3,000 రూపాయలను ఒకే రేటుకి సాధారణ వడ్డీకి అప్పించాడు. ఓకే, ఫస్ట్ వాడికి 5,000 ఇచ్చాను, నేనే కాసేపు అనుకుందాం. రెండో వాడికి 3,000 రూపాయలు ఇచ్చాను. ఇద్దరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే సేమ్ ఎంతో నాకు తెలియదు. నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అనుకుంటే 1 సంవత్సరానికి వీడి పే చేయాల్సింది ఇది, 1 సంవత్సరానికి వీడి పే చేయాల్సింది ఇది. నేను 1 ఇయర్ టైం ఇచ్చానా లేదంటే ఎన్ని నెలలు? ఫస్ట్ వాడికి 2 ఇయర్స్ ఇచ్చా అంటే వీడికి 2 ఇయర్స్ అంటే ఇంటూ 2. రెండో వాడికి 4 ఇయర్స్ అంటే ఇంటూ 4. ఇవేనా కాదా వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం వడ్డీలు? ఓకే, అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 2,200 అంటే ఇక్కడ వచ్చిన వడ్డీ ప్లస్ ఇక్కడ వచ్చిన వడ్డీ ఎంతమ్మా? 2,200. ఓకే, అయితే ఇప్పుడు అడుగుతున్నాడమ్మా సంవత్సరానికి ఆ వడ్డీ రేటు ఎంత? ఓకేనా, అంటే ఆర్ వాల్యూ అడుగుతున్నాడు సింపుల్గా, అంతేగా. సింపుల్గా చేసే ఆన్సర్ వచ్చేస్తుంది 00000000. 2 into 50 అంటే 100 R ప్లస్ 4 into 30 అంటే 120 R is equals to 2,200. 120 plus 100 అంటే 220 R is equals to 2,200. 0 0 22 ones 22 tens అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. ఓకే, ఎంతమా? 10%. సో అంటే ఏం ఆప్షన్? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?